ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గోచార ఫలితాలని సంపూర్ణంగా మనం తెలుసుకుందాము. ఇప్పుడు ఇందున మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మానవ సంకల్పానికి మించి ఏ గ్రహస్థితి మన మీద ప్రభావాన్ని చూపటంలో తక్కువే. ఎందుకంటే మన సంకల్పం దృఢంగా ఉండాలి, అలాగే మనము చేసేటువంటి ప్రయత్నములో లోపం ఉండకూడదు. అప్పుడే ఈ యొక్క గ్రహాలు కానీ ఈ యొక్క గ్రహ సంచార ఫలితము కానీ మన మీద ఉండేటువంటి ప్రభావం ఉంటుంది. ఇది నిమిత్త మాత్రమే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప పూర్తిగా దీని మీదే మనం ఆధారపడి మొత్తము గ్రహస్థితి ద్వారానే మన జీవన విధానం మారాలి అంటే కనుక స్వయం కృషితోనే తప్ప గ్రహస్థితి వల్ల కాదు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. అది కూడా తోడ్పడుతుంది. స్వయం కృషితో పాటుగా గ్రహస్థితి కూడా తోడ్పడుతుంది, మన సంకల్పం కూడా తోడ్పడుతుంది, అలాగే మనము చేసేటువంటి ప్రయత్నము కూడా తోడ్పడుతుంది. ఇవన్నీ కలిస్తేనే మనము గ్రహచారము యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలుగుతాం. లేని ఎడల అది ఏదైతే గనక గోచారం చెప్పిందో అదే జరగకపోతే మనం ఇబ్బంది పడకూడదు, అది జరిగినా మనం ఇబ్బంది పడకూడదు. అది తెలుసుకోవటం అనేటువంటిది ఒక అలవాటుగా మనం చేసుకున్నాం కాబట్టి తెలుసుకోవాలి. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి, విజయాలని పొందాలి. తులారాశి జాతకులకి 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉందో గోచార ఫలితం తెలుసుకుందాం. వీరికి ఈ యొక్క సంవత్సరము ఆదాయము 11, వ్యయము 5, రాజ్యపూజ్యము 2, అవమానము 2. ఈ యొక్క తులారాశి జాతకులు ఈ సంవత్సరములో విజయప్రదముగా తమ యొక్క జీవనాన్ని గడుపుతారు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మీరు ఏ పనిని తలపెట్టినా విజయం మీదే. అలాగే ప్రతి పనిలో కూడా చాలా నిర్దిష్టమైనటువంటి సంకల్పంతో ఉంటారు. చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పటికీ మీ మనోధైర్యము, మీకు చుట్టూ ఉన్నటువంటి సహకారముతో మీరు దూసుకు వెళతారు. ఈ యొక్క 2025వ సంవత్సరము అనేక విజయాలని తులారాశి వారు పొందుతారు. అలాగే విద్యార్థులు కూడా తోటి విద్యార్థులతో సక్రమమైనటువంటి ప్రవర్తనతో ఉండటమే కాకుండా లీడర్షిప్ వహించేటువంటి అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనేటువంటి మీ యొక్క ఆలోచన మెరుగుపడుతుంది. సన్మార్గములోనే మీరు విదేశాలకు వెళ్ళి స్థిరమైనటువంటి విద్యని మీరు అభ్యసించడానికి తప్పనిసరిగా 2025 మీకు పరిపూర్ణమైనటువంటి సహకారము అలాగే అనుగ్రహాన్ని కూడా విద్యార్థులకు ఉంది. ఉద్యోగస్తులు పై అధికారుల దగ్గర నుంచి మెప్పును పొందుతారు. జూన్ మాసం తర్వాత నుంచి ప్రమోషన్ కూడా మీకు లభిస్తుంది. ఆర్థికముగా కూడా జీతభత్యాలు పెరిగేటువంటి అవకాశం. ఒక ఖరీదైనటువంటి బహుమతిని తులారాశి జాతకులు 2025వ సంవత్సరము అక్టోబర్లో స్త్రీలకి లభిస్తుంది అనిగా మనకి అర్థమవుతుంది. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఖరీదైనటువంటి బహుమానము అందేటువంటి సందర్భాలు వారికి స్పష్టంగా గోచరిస్తున్నాయి. విదేశాలలో ఉన్నటువంటి తులారాశి జాతకులు వారు అనుకుంటూ ఉంటారు, నష్టపోతున్నాము, ఏమాత్రము సుఖము లేదు, ఎక్కడ పెట్టుబడి పెట్టినా భస్మీకృతమవుతుందో తప్ప లాభాన్ని చవి చూడట్లేదు అని. తప్పనిసరిగా ఈ సంవత్సరము మే మాసం తర్వాత నుంచి వ్యాపారముల్లో కూడా లాభాన్ని చూస్తారు తులారాశి జాతకులు. అలాగే ఈ యొక్క సంవత్సరములో
ఇష్టమైనటువంటి పనులు చేయటంలో తులారాశి జాతకులు ఎంతో ధైర్యంగా ఉంటారు. అలాగే వారి యొక్క నడవడిక మాట పద్ధతులని కూడా మార్చుకునేటువంటి ఆలోచనల్ని తులారాశి జాతకులు ఈ యొక్క 2025వ సంవత్సరం చేయటం గమనార్హం. రాజకీయ పరముగా ఉన్నటువంటి వారికి ప్రత్యర్థులపై విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఊహించని పదవి ఒకటి అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపు 2025వ సంవత్సరము మీరు పొందేటువంటి అవకాశము స్పష్టంగా తెలుస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో గనక మనము తులారాశి వారిని గమనించినట్లయితే ఈ యొక్క సంవత్సరంలో కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకి లోనవుతారు. అలాగే ఆప్తులని కోల్పోయేటువంటి సందర్భం కూడా ఈ యొక్క సంవత్సరము తులారాశి వారికి గోచరిస్తుంది. ఆ యొక్క మరణము కానీ ఆ యొక్క నష్టము కానీ తులారాశి వారిని కొంత కలిచివేస్తుంది. జూలై మాసం నుంచి సెప్టెంబర్ మాసము లోపు కొన్ని ప్రమాదములు పొంచి ఉన్నప్పటికీ ఎంతో ధైర్యముగా మీరే పడి మీరే లేవటాన్ని మనం గమనించవచ్చు. మీకు ఎవరి సహకారం అక్కర్లేదు. ఎటువంటి సంప్రదింపులు మీ యొక్క జాతకానికి కానీ తులారాశి వారికి అవసరము పడకుండా ఉంటుంది. ముఖ్యంగా మాటని అదుపులో పెట్టుకుంటే అనేక విజయాలని తులారాశి జాతకులు పొందగలుగుతారు. మాట దుడుకుతనముతో కూడుకున్నటువంటి కొన్ని మాటలు ప్రమాదాన్ని సూచిస్తూ ఉంటాయి. అలాగే ఆర్థికముగా అనవసరమైనటువంటి విషయాల్లో డబ్బును పెట్టి కొంత నష్టాన్ని కూడా చవి చూడాల్సి వస్తుంది. షేర్ మార్కెట్లో వ్యాపారం చేసుకునేటువంటి తులారాశి జాతకులు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. విచ్చలవిడిగా లక్ష్మీ అమ్మవారిని గౌరవించకుండా ఖర్చు పెడితే ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. స్తబ్దితో కొన్ని సందర్భాల యందు ఉండటం ఉత్తమం. కొన్ని విషయాల యందు అత్యుత్సాహాన్ని ప్రదర్శించకుండా ఉండటము కూడా తులారాశి జాతకులకి ఎంతో గొప్ప ఫలితాలను ఇస్తుంది అని నేను సూచిస్తున్నాను. ఈ యొక్క 2025వ సంవత్సరము తులారాశి జాతకులు దత్త భగవంతుణ్ణి బాగా ఆరాధన చేయాలి. దత్తక్షేత్రాలకు వెళ్ళాలి. ముఖ్యంగా గురువారము కానీ ఆదివారము కానీ అన్నదానము చేయటము మీకు ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది. మీ కుటుంబంలో ఉన్నటువంటి అప్రశాంతతని తొలగించి ప్రశాంతతమైనటువంటి వాతావరణం మీ గృహంలో నెలకొల్తుంది. ప్రముఖులని కలవటము, అలాగే గురువులను దర్శించటము, గురువులకి సేవ చేయటము, గురువులతో సత్సంబంధాలతో ఉండటం అనేటువంటిది తులారాశి జాతకుల్లో చూడవచ్చు. ఈ యొక్క 2025వ సంవత్సరము అక్టోబర్ నవంబర్ మాసముల్లో కొన్ని దివ్యమైనటువంటి వైదిక క్రతువులని తులారాశి వారు చేస్తారు. అది అందరూ కూడా చర్చించుకునే విధంగా ఉంటుంది. కాబట్టి మీలో ఇంత రకమైనటువంటి అనుగ్రహములు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా నెలకి ఒక గురువారమైనా సరే అన్నదానం చేయండి, ఒక ఆదివారమైనా సరే అన్నదానం చేయండి. దత్త పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణముగా పొంది తులారాశి జాతకులు 2025వ సంవత్సరము విజయప్రదంగా గడపాలని కోరుకుంటున్నాను. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.